హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో వేరుశనగని హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదా, చాలా హెల్దీగా పెరిగింది అనమాట. థర్మాకోల్ బాక్స్ లోనే పెట్టాను, పెద్ద సైజు బాక్స్ లోనే. అయితే పెట్టి కూడా 3 months అలా అవుతుందండి. ఆకులు అవి ఎల్లోగా మారిపోయాయి. ఇంక పైన ఆకులు ఇలా ఎల్లోగా వస్తున్నప్పుడు మనకి లోపల కాయలు అనేవి రెడీ అయిపోయాయని అర్థం కదా. ఇంట్లో ఉండే అంటే కిచెన్ లోకి మనం తెచ్చుకుంటాం కదా వంట చేసుకోవటానికి, బయట షాప్ నుండి తెచ్చుకున్న విత్తనాలు ఇంట్లో ఉన్నవే పెట్టాను అనమాట. బాగానే జర్మినేట్ అయ్యాయండి. మనకి వేరుశనగ మొక్కలు కూడా బాగా ఎదిగాయి. అన్ని మొక్కలతో పాటే 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువు, అలాగే వారానికి 1-2 సార్లు అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసాను. పైన అయితే మాత్రం చాలా హెల్దీగా ఏపుగా వచ్చాయి మొక్కలు. లోపల ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చూసారా, మనం చిలకల కోసం రిబ్బన్ కట్టాం కదా, ఇటు అంటే డాబా చుట్టూరు కూడా పైన స్క్వేర్ షేప్ లో ఇలా మనం కట్టాం కదా. ఒకవైపుది అటు అడ్డంగా కట్టింది, ఇది తెగిపోయింది అనమాట. మళ్ళీ కట్టాలి. బాగా వర్కౌట్ అయిందండి మెరుపు రిబ్బను. ఎక్కడ దొరుకుతుందని చెప్పి అడుగుతున్నారు. మనకి షాపుల్లో, బయట ఫ్యాన్సీ షాపుల్లో అలా అడిగినా ఇస్తారు, లేదంటే కిరాణా షాపుల్లో కూడా ఉంటుంది. చేసేద్దామండి. చాలా వరకు ఎల్లో కలర్ గా అయిపోయినాయి ఆకులన్నీ కూడా. చూసారు కదా, మచ్చలు కూడా వచ్చేస్తున్నాయి. సరే ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, లేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ లా ఉంటుంది అని చెప్పి పెట్టాను అనమాట. ఇంట్లో ఉండే విత్తనాలే. దీనికి కొంచెం ఆ మధ్య పందికొక్కు అలవాటు అయిందని చెప్పాను కదా, అప్పుడు కొంచెం తవ్విందండి. మరి లోపల ఏమైనా కాయలు తినేసిందో ఏమో. ఇది కొంచెం బాగానే వచ్చాయి. దగ్గరికి చూపించండి అన్న. వేరుశనగ గ్రో చేసుకునేటప్పుడు కూడా మనం మట్టిలో ఇసుకది కలుపుకుంటే కాయలు అవి బాగా వస్తాయి. చూసారా, ఇది కొంచెం బాగానే ఉంది. ఇంకా రెడీ అయిపోయిందండి. టైం అయితే అయిపోయింది. ఇంకా మనకి వచ్చిన వరకే కాయలు అయితే. లేతగా ఉండటం అలా కాదు, కానీ వచ్చిన వరకు కాయలు బాగానే పెద్ద సైజులో వచ్చాయి. చూసారా, కొంచెం బెటర్ గానే ఉన్నాయిలేండి, మరి డిసప్పాయింట్ చేయలేదు. ఒకసారి చూద్దాం. చూసారా, చెప్పాలంటే కొంచెం కాయలు తక్కువగానే వచ్చినాయి అని చెప్పొచ్చు. సరదాగా పెట్టానండి, ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. త్రీ మంత్స్ లోనే మనకి రెడీ అయిపోయిందండి. చూసారా, పైన ఎంతో ఏపుగా పెరిగినాయి, కానీ మొక్కలు లోపల ఏమంత ఎక్కువగా ఏం రాలేదు కాయలు. మేబీ విత్తనాలు కూడా ఇంట్లోవే పెట్టేశానండి. అప్పటికే అవి కొంచెం కలర్ కూడా, అంటే కొత్త విత్తనాలు కూడా కాదనమాట. వేరుశనగకాయలు కలర్ కూడా కొంచెం బ్లాక్ గా ఉన్నాయి. సరదాగా పెట్టాను అనమాట. లోపల ఏమైనా ఉంటాయేమో, లేదులేండి. పైన అయితే మాత్రం రొట్ట బాగా పెరిగింది, కానీ కాయల వరకు ఎన్ని వచ్చాయి. ఎన్ని వచ్చాయండి.
ఒక కంటైనర్ నిండా వేస్తే అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో పాత విత్తనాలు ఉంటే పెట్టాను, అదొక మిస్టేక్ అన్నమాట. అయితేలేండి సరదాగా దీనికోసం నేను శ్రమ పడింది కూడా లేదు, మిగిలిన కంటైనర్స్ తో పాటే పెట్టాను. బట్ ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. నెక్స్ట్ టైం ఇంకా సక్సెస్ఫుల్ గా మనం గ్రో చేయడానికి ట్రై చేద్దాం. ఈ వేరుశనగకాయలని కోద్దాం అండి. మీరు ఒకసారి చూడండి, అంటే పైన వచ్చిన ఈ పంట అంతా ఏపుగా పెరిగేసరికి ఎక్కువ మొత్తంలో కాయలు వచ్చాయేమో అని చెప్పి నేను ఒక ప్లేట్ సరిపోదేమో అని చెప్పి ఇంకొక బౌల్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఎంత ఆశో. బట్ ఒక్కొక్కసారి ఇలాంటి డిసప్పాయింట్ అవుతుంటామండి ఒక్కొక్కసారి. చూసారా, ఫస్ట్ ఏమో ఈ ప్లేట్ తీసుకుని మళ్ళీ కాయలు ఎక్కువ వచ్చేమో సరిపోయేమో అని చెప్పి మళ్ళీ బౌల్ తీసుకొచ్చాను. చూద్దాం అసలు. కొన్ని పందికొక్కు కూడా తినేసినట్టుందిలేండి. అంతకు ముందు మందు పెట్టడానికి ముందు వేరుశనగని తవ్వింది. మేబీ చిన్నగా ఉన్నప్పుడే పిందెలు అవి తినేసి ఉంటుంది. కాకపోతే పైన చూసారు అసలు ఎంత బాగా ఎదిగాయో. బట్ విత్తనాల మిస్టేకో మరి ఏంటో చూద్దాం. కాయలు కూడా గట్టిగా ఉన్నాయండి. కోస్తున్నానండి, అంటే ఇంకొక 10-15 రోజులు ఉంచొచ్చేమో అనుకున్నాను. మళ్ళీ ఎరిపొచ్చేస్తున్నాయి, మళ్ళీ ఇంకేమైనా పందికొక్క అలాంటివి వచ్చి మళ్ళీ పాడు చేస్తాయేమో అని చెప్పి భయం వేసింది. మందు పెట్టాక రాలేదులేండి, కాకపోతే భయం అనమాట. సడన్ గా అందులోని వేరుశనగకాయలు అంటే బాగా. చూసారా, పందికొక్కు కంపల్సరిగా అటాక్ చేసింది అనమాట వేరుశనగని. చూడండి, కాయలు తినేసింది. మేబీ అందుకే ఎక్కువ కాయలు వచ్చుండవు. నేను చెప్పాను కదా ఒకసారి పందికొక్కు తవ్వింది కంటైనర్ అని చెప్పి. కానీ ఇలాంటి రేర్ వెరైటీస్ పండించినప్పుడు చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్ గా కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ నేను కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయలేదా, నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేవి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. బట్ సీరియస్ గా అయితే నేను చేయలేదు, కానీ సరదాగానే పెట్టాను అనమాట ఇంట్లో ఉండే విత్తనాలని. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. బట్ చిలకడ దుంపలు అయితే మాత్రం చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేశాయి నన్ను. హార్వెస్ట్ లో చాలా బాగా వచ్చాయి అనమాట. ఉడకబెట్టుకుని తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్ గా ఉన్నాయండి. మనం చక్కగా ఆర్గానిక్ గా ఎలాంటి మందులు రసాయనిక ఎరువులు వాడకుండా గ్రో చేసాం కదా. నెక్స్ట్ టైం కొత్త విత్తనాలు తెచ్చి పెడదామండి. వేరుశనగ పంటకాలం ఏంటి అని చెప్పి కామెంట్స్ లో అడిగారు. మనకి సంవత్సరానికి వచ్చి 3 సార్లు అలా పెట్టుకోవచ్చు అండి. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు వేరుశనగ. ఎప్పుడైనా బాగానే అన్ని వాతావరణాల్లోనూ బాగానే పండుద్ది. ఫస్ట్ టైం అండి వేరుశనగని గ్రో చేయటం. చూసారా, పందికొక్కులు తినేసాయి కాయల్ని. అయితే ఇంకొంచెం ఎక్కువే వచ్చాయేమో. లేదంటే మనం చాలా పెద్ద సైజు కంటైనర్లు పెట్టాము. చూసారా, ఈ కొన్ని డ్యామేజ్ చేసేసిన కాయలు చెట్లనే ఉండిపోయినాయి అనమాట. లేదంటే ఇంకా ఎక్కువ మొత్తంలోనే వచ్చేవి. ఎన్ని కాయలు వచ్చాయి, కొంచెం వచ్చేయాలండి ఏదో ఒకటి. ఉడకబెట్టుకుందాం. యాక్చువల్గా నేను ఈ బౌల్ నిండా వస్తాయి అనుకున్నాను. మనం ఏదైనా కొత్త రకం పంట వేసినప్పుడు ఫెయిల్యూర్ వస్తే మనం డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. కొత్త రకం పంటనే కాదండి, మనం ఎప్పుడు వేసే పంట అయినా ఒక్కొక్కసారి వాతావరణంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మనం కంపల్సరిగా ఫెయిల్యూర్స్ అనేవి చూస్తాము. డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. ఈసారి మనం గ్రో చేసుకున్నాం కదా, దీనిలో ఉండే లోటుపాట్లన్నీ తెలుసుకుని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా గ్రో చేసుకోవడానికి మనకి ఇదొక అనుభవంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ టైం గ్రో చేసేటప్పుడు చేయకుండా మనం
మంచి టిప్స్ అవి తెలుసుకుని ఇంకా బాగా గ్రో చేసుకుందాం. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.